ఈ కాంపౌండ్ లో ఉండే వాళ్ళంతా క్షేమంగా ఉండాలి తండ్రి. సార్ మై గాడ్, ఎవడో ఎల్ఐసి డబ్బు కట్టడానికి వచ్చాడు. కాస్త ఓపిక పట్టు, పాని పొట్లో పడేస్తా. ఎవరో నువ్వు? నమస్కారం సార్. అవేం వద్దు కానీ ఎందుకు వచ్చావు? ఎల్ఐసి డబ్బు కట్టాక కాదు. మరి దేనికి వచ్చావు? ఇల్లు అద్దెకు కావాలి. ఇల్లా? నిన్ను నమ్మి ఎలా ఇవ్వమంటావా? ఫస్ట్ తారీఖు కల్లా రెంట్ గ్యారంటీ. అమ్మో, నువ్వు ఇస్తావురా, మిగిలిన వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు? నీలాంటి నిజాయితీ గల కుక్కలు ఉన్నందువల్లే సొంత ఇల్లు ఉన్న కుక్కలన్నీ తెగమరుగుతున్నాయి. ఇలా చూడు, ఇక్కడ ఇల్లు కావాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటి? నెంబర్ 1 కండిషన్, ఇల్లు మొత్తం నువ్వు మసి పూసేయాలి. నెంబర్ 2, గోడలకి మేకులు కొట్టేయాలి. నెంబర్ 3, కక్కుసు చేస్తే కడగకూడదు. నెంబర్ 4, ఇల్లు ఉడిచి చెత్త నట్టింట్లో పోగేయాలి. నెంబర్ 5, అద్దెంటూ ఒకటి ఇవ్వాలన్న సంగతి నువ్వు మర్చిపోవాలి. అది మీరు ఇంటి వాళ్ళు అడిగితే ఎన్కౌంటర్ లో ఎత్తేస్తాడేమో అన్నంత భయం కలిగించాలి. ఈ కండిషన్లన్నిటికీ నువ్వు ఓకే అంటేనే నీకు ఇల్లు. అండర్స్టాండ్? ఏమిటి సార్ అన్ని తలకిందులుగా ఉన్నాయి? తల కింద అయితే నీకేం, నడుం కింద అయితే నీకేం. ఇక్కడ విన్నావు, అక్కడికి వెళ్ళి చూడవా ఈ బ్యూటిఫుల్ సీను. మానస సరోవరంలో జలకాలంటే ఎంజాయ్. దేశ భవిష్యత్తు ఏమిటి సార్ ఇది? ఇక్కడ ఉన్న వాళ్ళు మెదడులేని మనుషులా ఉన్నారే. రైట్, మెదడు నీకుందనుకుంటున్నావా? కథ ఈ ఇంటి మీద కేసు నడుస్తోందిరా. ఓనర్ ఓల్డ్ లేడీ, దాని మనవరాలు పక్కూరు కోర్టుకి కేసు విషయంలో వెళ్లారు. రావడానికి 2 రోజులు అవుతుంది. ఈ 2 రోజులేరా ఈ కాంపౌండ్ లో ఉన్న వాళ్ళకి దీపావళి, రంజాన్, క్రిస్మస్, మహాసంక్రాంతి పండుగలు. చూసావా కాంపౌండ్ అంతా ఎంత కోలాహలంగా ఉందో? బెండకాయ, వంకాయ, ఈ సందు వరకే ధర తక్కువ, ఈ సందు వరకే ధర తక్కువ. బెండకాయ కిలో ఎంతయ్యా? 15 రూపాయలు. 15 రూపాయలా? ఓ 2 రూపాయలు తగ్గించుకుని ఇవ్వు. తెలియకుండా తీరుకున్నానే. చేతి. అయ్యో, ముళ్ళు చూడాలనయ్యా. ఓహో అలాగా, ఇదిగో చూసుకోండి. సరే ఇవ్వు. ఇది అరాయిటీ. ఎందుకు? గవర్నమెంట్ సీల్ ఉందా లేదా అని. జిటికేసి దొరికింది పొద్దున్న. ఏం కుసా? ఎవరిని పట్టుకున్నా జిడ్డుగా అంటున్నావు? ఏదైనా ఉంటే మాట్లాడేది. నేను చెప్పేది వినండి. ఏంటో నువ్వు చెప్పేది? కాపాడండి, ఈ కాంపౌండ్లో ఎవరికి అంత ధైర్యం? అనుకున్నాను ఏదో అవుతుందని. అయ్యయ్యో అయ్యయ్యో, నన్ను కాపాడండి సార్, నన్ను కాపాడండి. నేను వచ్చింది దేనికి? కాపాడడానికేగా. ఏంటండి, ఏంటి గొడవ? అడగడానికి నువ్వెవరు? న్యాయం ఎవరైనా అడగచ్చు. ఈ ఎండిన బెండకాయలు కిలో 15 రూపాయలతో నువ్వు కొంటావా? గోడకి సున్నం పూసినట్టు మొహానికి పౌడర్ పూసుకున్నావే, బేరవాడి కొన్నావా? శాండిల్ పౌడర్ కావాలని పెద్ద గీయరగా అడుగుంటావు. ఛీ, పాడు కంపు కొడుతున్న సెంటును పూసుకున్నావే, ఒరిజినల్ అని తెలిసే కొన్నావా? ఎవడో సింగపూర్ సరకని డూప్లికేట్ ఇచ్చుంటాడు, ఈ నికిలిస్తూ కొనుంటావు. అవేవి అడగకుండా పాపం వీధిలో కష్టపడే కూరగాయల వాడి దగ్గర బేరం ఆడుతున్నావా? గోపాల్, ఆ అమ్మాయి రామా, ఓనరమ్మ మనవరాలు వచ్చేదాకా ఎవరితో గొడవ పెట్టుకుంటావా? ఇది కాస్త పట్టుకో. జస్ట్ మినిట్ ఆగు, ఏం చేయబోతున్నావు? వెయిట్ అండ్ సీ. హలో, ఏ కూరలో ఏంటి ఇక్కడ గొడవ పెట్టుకున్నా? కూరలోకి వచ్చిన ఆడపిల్లల్ని, ఐ మీన్ మేడం లాంటి అందమైన ఫ్యామిలీ గర్ల్స్ ని మోసం చేసి ఎండిపోయిన కాయగూరలకి హైలైట్స్ అడుగుతున్నావా? బుద్ధిశాలే పిల్లాడు. బడి తీరా, నోరు మూసుకుని పోరా. సార్ నేను చెప్పే పెద్దవాళ్ళు చెప్తున్నారు, వెళ్ళిపోరా. నా మాట వినండి సార్. నోరు ఎక్కువ పారేసుకోకరా సార్, నా పక్కన న్యాయం ఉంది. చూసేస్తాను ఏమనుకున్నావు? బండి నీ బాబు తీసుకుపోతాడు. ఇదేమన్నా మాయబజారా? అదే రావడానికి తీసుకెళ్ళి. సరే మేడం పర్సనాలిటీ చూసి కూడా పిచ్చిగా మాట్లాడబడగలం తెలియని వెధవా. యూ డోంట్ ఫీల్. సీ మై ఫ్రెండ్ బాలు, నాకు మళ్ళీ ఎడ్యుకేటెడ్ మ్యాన్, డిగ్రీ హోల్డర్. కమ్ హలో, కమ్ కమ్ కమ్. ఇద్దరు జెంటిల్మెన్స్ ని గమనించకుండా పోతుంది, ఫ్యూచర్ లో మహా ఫీల్ అవుతుంది. బాలు రా పోదాం. ఇదొక వింత కాంపౌండ్.
ఉద్యోగం వచ్చేది ఎప్పుడు? ఈ దేశంలో నిరుద్యోగ సమస్య తీరేది ఎప్పుడు? సిగరెట్ వేద్దాం. ఎక్స్క్యూజ్ మీ. ఏంట్రా రథం కావాలా? నెట్టుకుపో. నన్ను ఇక్కడ పడుకోవచ్చా అని. పక్కగా పడుకో, రథం మీద పడగలదు. థ్యాంక్ యూ జెంటిల్మ్యాన్. కాళ్ళు ఆ పక్క పెట్టుకో. నన్ను ఉత్తర దిక్కు తల పెట్టకూడదు. దిక్కు మారితే రాత మారుతుందా? నీకు తల ఉండడమే తప్పు, అది ఎట్టేసుకున్నా ఒకటే. నోరు మూసి పడుకోరా. సరే. పెద్ద సెంటిమెంట్ సింబల్. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎగ్జాక్ట్లీ 5 o'clock. ఐ మీన్ సరిగ్గా 5 గంటలకి నన్ను లేపగలరా? ఏరా నేనేమైనా అలారమా? తెల్లారి 9ంటికి పడుకుంటున్నావు సావరవి, 5ంటికి లేచి నువ్వు ఏమన్నా ఇండియా ఉద్ధరించబోతున్నావా? మెలకు వస్తే లేదా చచ్చిపోరా. సరి పడుకో. ఎక్స్క్యూజ్ మీ. టెన్షన్ పెట్టుకో. నెమ్మదిగా 1 గంట పడుకొని ఇవ్వరు కదా. ఏం పేపరు, ఏ రోజు ఎవడుంటాడో తెలియదు. ఈ కుంభకోణాలు గుట్టు రోజుకోటి రట్టు అవుతుంది. ఆఫీస్ పెన్ లీక్ అయింది చూడు. చెయ్యంతా ఇంకు, బ్యాగడంతా ఇంకే. ఇది మనలాగే ఇంక పూసుకున్న కేసు కాదు కదా. చచ్చా, చిన్నవాడు చదువుకున్నాడు, ఉద్యోగానికి వెళ్ళి ఉంటాడు. ఏంటి ఆలోచిస్తా? 10 ఏళ్ళగా ఉద్యోగానికి ఎడుతున్నా నా వేళకి ఇంకా అయిందంటే, కొత్తగా ఉద్యోగంలో చేరిన నీ వేళకి ఇంకా పదా. ఇది మనలాగే ఇంకి పూసుకున్న కేసు కాదు కదా. చచ్చా, అయ్యంటారు. నాకన్నా వయసులో పెద్దడు, ఉద్యోగం లేకుండా ఉంటాడా? ఏంటి ఆలోచిస్తున్నావు? ఆఫీస్ గురించే. అవును, నీ ఆఫీస్ ఎక్కడుంది? సెంటర్లో ఉంది, పెద్ద ఆఫీసు. కోవర్కర్స్ అలాంటి వాళ్ళు. నేను ఆఫీస్ కొత్త కదా, మొదట అందరూ నన్ను వింతగా చూశారు. తర్వాత ఎవరికి వాళ్ళు వాళ్ళ పనిలో దూరిపోయారు, నేను నా పనిలో దూరిపోయాను. ఆ తర్వాత ప్యూన్ వచ్చాడు. 6 గంటలైంది, ఆఫీస్ క్లోజ్ చేయాలి అన్నాడు. అప్పుడు కానీ నాకు తెలివి రాలేదు. అది వర్క్ మీద నా కాన్సన్ట్రేషన్. అమలాపురం కదా, ఆ మాత్రం ఉంటుంది. అన్నాయ్ లేవయా. ఏంటన్నాయ్? టైం ఎంత ఉందో చూసావా? రాలపడలేదు పడుకోవడానికి. టెన్షన్ ఒక నాయ్. అవును, నీ ఆఫీస్ ఎలా ఉంది? అది సెంటర్ లోనే ఉంది. దట్ ఈస్ మెయిన్ పార్ట్ ఆఫ్ ది సిటీ. 10 మంది వస్తూ పోతూ ఉంటారు. ఏకశిలతో కట్టిందనుకో. అవును, నువ్వు టెన్షన్ ఫీల్ అవ్వా గోపాల్. అరిచెయ్యి అడ్డం పెట్టి ఆ సూర్యుడిని ఆపగలమా బ్రదర్? ఎంతమంది వచ్చినా సరే ఒకే రిప్లై. 10 సంవత్సరాలుగా అదే ఆఫీసు, అదే వర్క్, అదే సీటు. నిమిషానికి ఏమి జరుగునా? ఈ టైంలో నా పాట పాడేది? సార్ ఇలా కొట్టకండి సార్, ఏదైనా చెప్పుకోండి సార్. నీకు చెప్పలేకరా కొట్టింది. సరే వదిలే గోపాల్. అవును, ఏంటి వాళ్ళు నువ్వు టిప్ టాప్ గా ఉన్నావు? అలా అడగండి సార్. డైలీ ఈవినింగ్ లేడీస్ హాస్టల్ కి డ్రెస్ తీసుకుపోతాను. అక్కడ ఉన్న ఫిగర్స్ అన్నిటిని సెటప్ చేసుకోవద్దా మరి, అందుకే మోడల్ డ్రెస్ లో వెళ్తున్నాను. నీ అందానికి ఎందుకురా అందం? సార్ మరీ పోడకండి సార్, నాకు సిగ్గేస్తోంది. సిగ్గు సిరగా డ్రెస్ తీసుకెళ్లి రూమ్ లో పెట్టు. థ్యాంక్ యూ జెంటిల్మెన్. హలో సార్, సార్ తలుపు తీయండి సార్. హలో, ఇది బ్లాక్ మెయిల్, నేను కోర్టులో కేసేస్తాను. హలో, నేను లేడీస్ హాస్టల్కి వెళ్ళాలి, అక్కడ ఫిగర్స్ అంతా వెయిటింగ్. నా ఫ్యూచర్ చెడగొట్టకండి సార్. ఇంకేనా చూస్తావా? తొందరగా రా గోపాల్, నేను ఇంతవరకు లేడీస్ హాస్టలే చూడలేదు. మరి మనవాడు ఎంతవరకు చూడలా? అయ్యో எல்லாரும் இறங்குங்க. வாங்க எல்லாரும் இறங்குங்க. வாங்க வாங்கப்பா, வாங்க வாங்க இறங்குங்க. வாங்க மச்சா, நீ அந்த பக்கம் போய் பாரு, நான் இந்த பக்கம் போய் பாக்குறேன். நல்லது, எல்லா இடம் போய் பாத்துட்டு வாங்க. சரி மச்சான், மச்சான்
எனக்கு ஐஸ் வேணும். மச்சான் ஐஸ் கேக்குறாரு. வாங்கூடேம்பா. வாங்கூடுற வா. வா. வாங்கம்மா வா. நடுங்க நடுங்க. నమస్కారం. నమస్కారం. దిస్ ఈజ్ ఏ నైస్ ప్లేస్. ఇది చక్కని యాత్రా స్థలం. எனக்கு తెలుగు తెలియదండి. ఈ సంగతి ముందే చెప్పుంటే నేను సంతోషించేవాడిని కదా చింతముద్ద. రేయ్, నేను యాత్రా స్థలానికి గైడ్ గా ఉంటున్నాను. ఐఎమ్ ఏ గైడ్. నాతో వస్తే అన్ని మీకు వివరంగా తెలియజేస్తాను. 100 రూపీస్ ఇస్తావా? కుర్తుడుంగే కుర్తుడు తగలడు. నమస్కారం అండి. నమస్కారం సార్, ఇక్కడ విషయాలని వివరంగా చెప్తాను. 25 రూపాయలు ఇస్తే చాలండి. బాబు, నాకు తెలుగు తెలియదు. తెలుగు తెలీదా? ఈసారికి బతికిపోయాం. ఒరే బోడిదలా, మా వంశ పారంపర్యంగా అందరం ఇక్కడ గైడ్స్ గా ఉంటున్నాం. ఐఆమ్ ఏ గైడ్, యు నో. 100 రూపాయలు, 100 రూపీస్ చార్జ్. కుడుగురా దరగుండు రా. రండి. ఈ గోపురం ఉందే, ఇది నరసింహ పల్లవుడు కట్టించాడు. అద్దనా? అర్ధనాకివ్వర్రా ముద్ద. ఆల్ పీపుల్ కమ్స్ సీ దిస్ కల్నెట్స్. ఒరే గుండు, ఇవన్నీ క్రీస్తు పూర్వం చెక్కినవి. చెక్కినప్పుడు చిన్నగానే ఉన్నాయి, వాన్లో తడిసి ఊరినాయి. రండి రండి. ఈ నందింది చూడు, కైలాసంలో శివుడు తాండవిస్తుండగా ఆ సంబరంలో పైనుంచి కింద పడింది అనే సంగతి నాకు తప్ప ఎవరికి తెలియదు. దట్ ఈస్ ది హిస్టరీ ఆఫ్ దిస్ నంది. అప్పుడియా? అప్పుడే. రండి. ఒరే బిచ్చుడా, ఆలీబాబా 40 దొంగలు తెలుసుగా, వాళ్ళు ఇక్కడే దాక్కున్నారు. నీ ఎన్న సొల్ற? నీకు అర్థం కాదా? నాకే అర్థం కాలేదు. ఆలీబాబా 40 దొంగలు ఇక్కడదా ఉంటురు. నోరు మీరే, నాకు భయం వేస్తుంది. ఆ తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చింది, అందరూ ఇక్కడి నుంచి పారిపోయారు. ఇక వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోలేదు అనుకో. రారా వాంగరా. అచ్చమన్నా ఇదేరా 1200 ఏళ్ల నాటి డ్రాకులా. రేయ్, ఇదేరా జురాసిక్ పార్క్. ఈ డ్రాకులా ఉందే, ఇది డ్రాకులా ఇల్లే. ఇల్లు కాదురా, ఇదే డ్రాకులా ఇల్లే. ఇది జురాసిక్ పార్కే ఇల్లే. రే బోడి, ఇది జురాసిక్ పార్క్ కాదు అనకు, ఇదే జురాసిక్ పార్క్. ఇది యాన. ఇది యానో లేక బానో, నువ్వు 100 రూపాయలు తీరా. ఇల్లే, ఇది యాన. జురాసిక్ పార్క్ అని పోయి సొల్ற. అబద్ధమే అనుకోరా బోడి. 100 రూపీస్ అన్నాను కదా, ఇవ్వు. అబద్ధానికి 5 రూపాయలు తగ్గించుకుని 95 రూపాయలు ఇవ్వు. ఇవ్వరా? நீ போய் சொல்ற. என் மச்சான கேட்டு கொடுக்குற. కెట్టుడుస్తావు కట్టుడుస్తావు, డబ్బులు తీరా. கொடுக்க மாட்டேன். மச்சான் என்ன అడుగుతుండే తీరా డబ్బులు. మరి ఎందుకు డబ్బులు? రేయ్, ఇవ్వరా నీ బావ, ఇవ్వరా. నువ్వా 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 హిందుస్థాన్లో ఉద్యోగం అన్నావు, ఎల్ఐసిలో ఉద్యోగం చేస్తున్నానన్నా. ఫ్రాడా? నీకు నిజాయితీ ఉన్నట్టు. ప్రాణం పోయేదాకా ధర్మాత్మ నడిపించున్నాడు మా తాతయ్య. ఎవరు? వీరా? అవును, ఆయన దండం పెట్టుకో, అప్పటికే నీకు మంచి బుద్ధి వస్తుందేమో. సరిగ్గా పని చేయి. ఇప్పుడు మీరు జానపదులు వింటారు. పొగరుతో గతమంత ఎగిరెగిరి పడ్డా వెసిలక, ఓ రామశిలక, ఇకనైనా తప్పు తిరిగి చెయ్యమోకి శిలక, ఓ రామశిలక, ఏ మిడిసి పాటైనము. స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి, శృంగార నగరి స్వర్ణమాధరి రావే రసమాధురి, వంద చిన్నెల చిన్నారి నీ జంట కోరి ఎన్ని జన్మలు ఎత్తా. అబ్బా, ఇప్పుడు మనం ఎక్కడ? ఏంటిది? కౌగిలి. అది తెలుసు. నువ్వు విసిరి చేయడం మానేసి పరాయి పిల్లల్ని కౌగిలించుకుంటావా? సార్, ఒక లేబర్ కౌగిలించుకోవడం తప్ప సార్? నీకు పని కావాలదా? కావాలి సార్. మర్యాద కానీ గుడ్లు ఇస్త్రీ చేయి. ఎస్ సార్. ఐఎమ్ ఓనర్ ఆఫ్ దిస్ కన్సర్న్.
దిస్ ఇస్ ఎ బ్లడీ లేబర్. అవును, నువ్వు నేను ఎదురింటి మేడ మీదకి అద్దెకి దిగాను. ఆహా. నా పేరు దుర్గా. స్వీట్ Thank you. పెట్టి నెల మీద పడిందట. చేయి జారి కింద పడింది సార్. చేయి జారితే ఇక్కడ ఉండాలి, అక్కడికి ఎలా పోయింది? గాలి కొట్టుకెళ్ళింది సార్. వచ్చాయి చెప్తాలే. లెట్ us move. ఏంటి గుడ్డలకి నీళ్లు దొరుకుతున్నా సార్. నా మీద అనుకున్నాను. మై స్వీట్ కమాన్ కమాన్ యా. ఇదొక కన్సర్న్, ఇదొక ఆనర్. హలో, నా డైరీ ఐరన్ చేయమన్నాను, చేసావా? ఏంటి నా దుర్గా డార్లింగ్ కనపడలేదు? సెటప్ చేసేద్దాం. సార్. రాయ్ రాయ్. ఓకే రాయ్. సార్. ఆ? ఏంటిది? నూనె సార్. అందులో తైలం కలిపెట్టలేదే. అన్ని కలిపి తెచ్చాను సార్. నా కోసం రాలేదే. అది ముక్క అయితేగా. గోపాల్, శ్రద్ధగా పనిచేయాలని చదువుకోలే? లేదు సార్. నాలాంటి ఎడ్యుకేట్ అయితే పర్వాలేదు, నీలాంటి కంట్రిబ్యూట్ ఏం తెలుస్తుంది? సరే సరే, నువ్వు రాయ్. ఎస్ సార్. ఏంటి అదే చెయ్యాకాల గాడి తిన్నట్టుగా ఉంది. చెయ్యే సార్, కాస్త గులగా సార్. ఓహో, ఐ సీ. మేడా, తెలుసు సార్. మెల్లిగా మెల్లిగా. అలాగే సార్. హాయ్ బుజ్జి. డార్లింగ్, మా పెరటి జాన్ చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగి, మా తోట చిలకమ్మ నీ కోసం ఎదురే చూసి. ఏ గోపాల్, అడ్డలకు తప్పుకో. ముందు రాస్తున్నా సార్. ముందు రాసింది చాలు, పో. హాయ్ సుందరి. గోపాల్, లవ్ చేసి అడ్డం రాకయా. చేయండి సార్. పో. హాయ్. తిన్నట్టే. గోపాల్, చెవులకు నువ్వు రెడీయా? రెడీ సార్. 2 రోజులుగా వినపట్లేదే. ఇంకెప్పటికీ వినపడదు సార్. తమరు లవ్ కంటిన్యూ చేయండి సార్. సీరియగా. ఆ చెవి కాస్త పడేయండి సార్. ఐ లవ్ యూ. నేను నా జన్మ దేశానికి అర్పణము, నేను నా ప్రాణం. సార్, ఏంటి ఉన్నట్టుండి దేశభక్తి గీతాలు పడుతున్నారు? నేను నాది అన్న జీవితం ఒక జీవితమా? మనం అనుకోవాలి, అది జీవితం. గోపాల్, ఈ కొవ్వొత్తుందే అది తననే. సార్, మీరు ఈ విధంగా ఓనర్ పెట్టారనుకోండి, చుట్టుపక్కల వాళ్ళంతా ఇల్లు ఖాళీ చేసి పురుగురు వెళ్ళిపోతారు. అది తనను కాల్చుకుంటూ మిగిలిన వాళ్ళకి వెలుగునిస్తుంది. అదే విధంగా నేను బతకాలనుకుంటున్నా. ఓహో, అవకాశం వస్తే త్యాగం చేయడానికి మీరు సిద్ధమేనంటారు. షూర్, డెఫినెట్లీ. మళ్ళీ మాట మార్చారుగా. హరిశ్చంద్రుడు అబద్ధవాడి ఉండొచ్చు, అది మన చరిత్రకారుడు రాయడం మర్చిపోయి ఉండొచ్చు. కానీ నాకు 1 టైమ్ 1 వర్డ్. ఇప్పుడు రెడీ అవ్వరా? ఏంటి రానా? అవునరా. అమ్మో, నా కాలు ఎరిగింది. అవును, తలవుతుందిగా. బాబోయ్, తల పగిలింది. కాలు నొప్పిగా ఉందా? స్వామి, ఏంది ఇది చేయి పట్టుకుంటుండవు? చేయి పట్టుకోలేదయ్యా, పల్స్ చూస్తున్నా. పళ్ళు నోట్లో కదా ఉండేదే. అవి పళ్ళు, నేను చూసేది పల్స్. నేనేదో పిచ్చి డాక్టర్ అనుకుంటా. అవును, ఇన్ని దెబ్బలు ఎలా తేలే? చెప్తాయేనండి స్వామి. ఇది ఉండదే, ఇది మన పిల్లమండి. కై చూశారుగా, వరుసగా 10 మందికి సమాధానం చెప్పుద్దండి. దీనికంటే చీకట్లో శాలకెళ్ళి తాటికలు తాగే అలవాటు ఉందండి. నిన్న రాత్రి ఎక్కువగా పట్టించిందండి. నా కాడికి వచ్చి గెంతులేసిందండి. నే తట్టుకోలేకపోయానండి. పట్టుకుని తాళ్ళతో కట్టి పారేశానండి. ఆ కట్లని ఇప్పేసుకునండి. ఈ తిక్కలదా తాగిన తిక్కలో మా దొడ్లో ఉన్న బాయిలు దూకి కాళ్ళు చేతులు ఎరగొట్టుకుంటామే. అవును, నోటికేమిటి ఇంత పెద్ద ప్లాస్టర్? డప్పును దూకడంతో నోరు సిరిగిపోయిందండి. ఓహో, మోస్ట్లీ పేషెంట్ ఒక 10 days అయినా ఇక్కడ ఉండాలి. స్వామి, 10 రోజులైనా ఇక్కడ ఉండాలి. 10 రోజులా? ఓ 4 రోజులు ఇక్కడ పడేద్దాం అనుకుంటున్నానండి. మీ ఆవిడ ఏమంటున్నారు? మళ్ళా ఇప్పుడు కళ్ళు కావాలంటుందండి. నాన్ సెన్స్. రేయ్, మళ్ళీ త్యాగం చేయాలనుందా? మెల్లిగా నడు, కాలు ఎరగలదు. ఆసుపత్రికి వచ్చారండి. అవును. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ నైట్ అండి. సుమిత్ర, ఏమిటా ఎక్కడ చూస్తున్నా? నువ్వేరే ఎక్కడ చూస్తున్నావు? వెళ్ళి వాటేసుకో. ఏమయ్యా, ఇది హాస్పిటల్ అనుకున్నావా, లాడ్జ్ అనుకున్నావా? ఆవిడతో ఏంటి నీ గొడవ? స్వామి, నడిస్తే కాలు గుణవద్దని నువ్వేగా స్వామి అందే. అవును. అందుకని నా పిల్లం చేత జాగింగ్ చేయిస్తా వస్తున్నానండి. అది మంచి నిగనిగలాడుతా ఉంది కదండి.
ఈ తెల్లగొడ్లు ఆయన నా పిల్లని చెయ్యి నా ముందే గట్టిగా పట్టేసేటండి సామే. నాకు పౌరుషం ఉండాలి సామే. నా కాలు అవుతుంది రానే నా పిల్లాన్ని నా ముందే రేపు చేస్తానంటే. ఏమయ్యా నీకు అక్క చెల్లెలు లేరు? అసలు మగవాడు ఒంటరిగా నడవలేకపోతున్నాడు. ఆంటీ. ఆడవాళ్ళు చూడండి ఎట్టా దొంగ చూపులు చూస్తున్నాడు. ఈ పోలీస్ స్టేషన్ కి తీసిపోయి మక్కిలు ఎరగదనించాడు సామే. పోండి సామే. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.